హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో నేను గులాబ్ జామున్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది చాలా ఈజీ కదా, ఇది కూడా వీడియో ఎందుకు అని అనుకోవచ్చు. కానీ చాలామందికి గులాబ్ జామున్ చేసేటప్పుడు అవి పగిలిపోవడం కానీ, లేకపోతే ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి నానిపోయిన తర్వాత అవి తీసేటప్పుడు మెత్తగా పేస్ట్ లాగా అయిపోవడము, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అలాంటివి ఎందుకు వస్తాయి, రాకుండా ఏం చేయాలి అనే టిప్స్తో ఈరోజు గులాబ్ జామున్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. సో లేట్ చేయకుండా వీడియోని మనం స్టార్ట్ చేసేద్దాం. ముందుగా నేను గులాబ్ జామున్ మిక్స్ ప్యాకెట్ తీసుకున్నానండి. ఇది మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ స్వస్తిక్ తీసుకున్నాను. ఈ ప్యాకెట్ వచ్చి 175 గ్రామ్స్ అండి. మీ ఇష్టం, మీకు మార్కెట్లో ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోవచ్చు. సో దీన్ని మనం ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఇలా తీసుకున్న తర్వాత దీంట్లో కొంచెం వాటర్ వేసుకుని మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలండి. కాకపోతే చపాతీ పిండి అంత గట్టిగాను కాదు, అలా అని మరీ జోరుగా కాకుండా రెండింటికి మధ్యలో ఉండేలాగా కలుపుకోవాలి. అయితే ఇది కలిపేటప్పుడు వాటర్ అనేది ఒకేసారి వేసుకోకూడదండి, కొంచెంగా వేసుకోవాలి. ఈ పిండి మనం ఎంత మెత్తగా అయితే కలుపుతామో మనకి గులాబ్ జామున్ అనేది అంత బాగా వస్తాయండి. సాఫ్ట్గా ఎలాంటి క్రాక్స్ రాకుండా వస్తాయి. అండ్ అలానే ఒకవేళ మీరు పిండి అంతా కలిపేసిన తర్వాత వాటర్ ఎక్కువైపోయి అని అనిపిస్తే కనుక దీంట్లో మీరు కొంచెం మైదా పిండి యాడ్ చేసుకోవచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. చూస్తున్నారు కదా, పిండి ఈ విధంగా కలుపుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు చపాతీ పిండి అంత గట్టిగానూ కాదు, అలానే మరీ జోరుగా కాకుండా మీడియంగా ఉండేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక 20 to 30 minutes పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక 20 minutes తర్వాత మూత ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి 1 నిమిషం పాటు. ఇలా కలుపుకున్న తర్వాత చిన్న ఉండలుగా చేసుకోండి. ఎలా అంటే ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా రౌండ్గా ఒక బాల్ లాగా తయారు చేసుకోండి. మీకు అన్నీ ఒకే షేప్లో కావాలంటే కనుక ఏదైనా మెజర్మెంట్ కోసం ఏదైనా స్పూన్ లాంటిది పెట్టుకోండి, అప్పుడు అన్నీ ఒకేలా వస్తాయి. ప్రాబ్లం లేదు ఇంట్లో తినడానికి అని అనుకుంటే అది మీ ఇష్టం. ఇక్కడ చూపిస్తున్నాను కదా నేను వీడియోలో, చాలా అంటే 2 చేతులకి మధ్యలో ఆన్స్తూ ఎలాంటి క్రాక్స్ లేకుండా కలుపుకుంటే మనకి ఎలాంటి పగులు రావడం కానీ విడిపోవడం కానీ అలాంటిది జరగదండి. చూస్తున్నారు కదా, సో ఈ విధంగానే మిగిలిన వంటలన్నీ కూడా తయారు చేసుకోవాలి. ఈ విధంగానే మిగిలిన వంటలన్నీ కూడా ఇందాక చూపించిన ప్రాసెస్లోనే చేసుకోవాలండి. ఎలాంటి క్రాక్స్ లేకుండా మెత్తగా 2 చేతుల మధ్యలో నొక్కి పెట్టి చేసినట్లయితే మనకి ఉండలు అనేవి బాగా వస్తాయి. దీని తర్వాత గ్యాస్ ఆన్ చేసుకుని ఇలాంటి వెడల్పున్న గిన్నె ఒకటి పెట్టుకోండి. ఎందుకంటే మనం గులాబ్ జామున్ వేసిన తర్వాత అన్నీ మునగడం కోసం, లేదంటే ఒకటి నానకుండా అలా ఉంటాయి. దీంట్లో నేను 750 గ్రామ్స్ పిండి తీసుకున్నాను కదండి. 400 గ్రామ్స్ షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే 500 గ్రామ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మీరు తినే స్వీట్నెస్ని బట్టి ఉంటుంది. కానీ 400 గ్రామ్స్ అయితే సరిపోతుందండి. 400 గ్రామ్స్ షుగర్కి ఆ షుగర్ మునిగేంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని షుగర్ కరిగేంత వరకు కూడా కలుపుకోవాలి. షుగర్ కరిగితే సరిపోతుందండి, మనకి పాకమేమీ రానవసరం లేదు. ఇలా షుగర్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత దీంట్లో నేను 2 యాలక్కాయలు వేస్తున్నాను. వేసి గ్యాస్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం. దీని తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఇది వేడెక్కనివ్వాలండి, హైలో పెట్టకూడదు. అలానే మరీ ఎక్కువ మరిగిపోయిన దాంట్లో కూడా మనం ఉండలనేవి వేయకూడదు, అలా అయినా మనకి పగిలిపోతాయి. అలానే అసలు సరిగ్గా మరగపోయినా కూడా మనకి ఆ ఉండ అనేది ఉడకదు, అలాగే పగుళ్ళు వస్తాయి. సో ఇక్కడ మనకి ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయిల్ అనేది బాగా ఎక్కువ మరగకూడదు, మరిగితే మనకి ఉండలు అనేవి క్రాక్స్ వచ్చేస్తాయి. మీడియంగా మరిగితే సరిపోతుందండి. ఇలా మరిగిన తర్వాత మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న ఉండల్ని ఒక్కొక్కటిగా వేసుకుని మీడియం ఫ్లేమ్లో గ్యాస్ పెట్టుకుని ఒక 5 నిమిషాల వరకు, అంటే గోల్డెన్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇంకొందరు కొంచెం డార్క్గా ఇష్టపడతారు, అలా కావాలంటే అంతవరకు కూడా ఉంచుకోవచ్చు. నేను ఇక్కడ గోల్డెన్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చేంత వరకు మాత్రమే వేయించానండి. చూస్తున్నారు కదా, మనకి మంచిగా రౌండ్ షేప్ వచ్చింది, అలాగే ఎలాంటి క్రాక్స్ లేకుండా వచ్చాయి. పిండి నేను ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కలుపుకొని ఉండలు అనేవి చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఇలా వేగిపోయిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పాకంలోకి వేసేసుకోవాలి. పాకం కూడా మరి వేడిగా ఉండకూడదు, అలా అని చల్లారిపోకూడదు, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక 2 hours పాటు పక్కన పెట్టేసుకుని దాని తర్వాత తీసుకుంటే మనకి గులాబ్ జామున్ అనేది రెడీ అయిపోతుందండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, ఎలాంటి క్రాక్స్ కానీ ఎలాంటి
పేస్ట్ లాగా అయిపోవడం కానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా చాలా చక్కగా వచ్చాయి కదా. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. అంతవరకు బై బై, సీ యూ, టేక్ కేర్.